స్వర్గపురి లేకపోతే శ్మశాన వాటికి సంబంధించిన భాష అనే పేరు ఇప్పుడు వచ్చింది కదా సార్ వెలుగులోకి. సార్ ఇప్పుడు దేనికి వచ్చింది సార్ అంటే మొన్నటి రోజు జగన్ గారు వెళ్ళినప్పుడు రాలేదు, చంద్రబాబు గారిని కలిసేటప్పుడు రాలేదు, చంద్రబాబు గారిని కలిసి వచ్చాక ఈ స్వర్గపురి అనేది ఎందుకు వచ్చిందంటే మధ్యలో అదేదో జైభీం పార్టీ అనుకుంటా అండి, జైభీం పార్టీ జడా శ్రావణ గారు లాయరా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా ఏంటబ్బా స్వామి 30-40 రోజుల నుంచి తెలియని ఇన్ఫర్మేషన్ ని చచ్చిపోయింది పోలీస్ స్టేషన్ లో కాదు హోటల్ రూమ్ లో రూమ్ నెంబర్ చెప్పినాడు. ఆ రూమ్ నెంబర్ నుంచి అక్కడ చంపిన వాళ్ళు ఎవరైతే అదేంటి అది లాకప్ డెత్ కూడా కాదు మర్డర్ అంటాడు, అది కూడా టాస్క్ ఫోర్స్ వాళ్ళంట వచ్చింది తెలంగాణ వెహికల్ అట. దీని తర్వాత మళ్ళీ అక్కడ ఏదైతే ఇంకా బస్ స్టాండ్ లో ఒక ప్లాట్ఫామ్ మీద అనాథ శవాలుగా ఉన్నాయట, దాన్ని డిక్లేర్ చేసింది సారట సి నాగరాజ్ గారు. అంటే ఒక లాయర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా మారిపోయాడు, ఒక పోలీస్ ఆఫీసర్ నిమ్మక నీరెత్తినట్టున్నాడు. ఇప్పుడు వరకు ఏ రాజకీయ పార్టీలు తల తిప్పి కూడా చూడలేదు. మాజీ ముఖ్యమంత్రి వెళ్ళాక వచ్చినటువంటి స్పందన ఏదైతే ఉందో ఇమ్మీడియట్ గా రోజు రాత్రి అతని మీద 302 కట్టారు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి అడిగింది ఆ బిడ్డకి న్యాయం చేయమని కాదు, ఇలా ఎందుకు జరుగుతుంది వ్యవస్థలో, పోలీస్ వ్యవస్థ ఎందుకు పరిధి దాటి ప్రవర్తిస్తుంది, ఒక్క సిఐనే ఎలా చేసేస్తాడు ఈ క్రైమో, డిఎస్పీ ఏసీపీ డీజీపీ అందరూ బాధ్యులేనని మాజీ ముఖ్యమంత్రి మొత్తాన్ని పార్టీగా పెట్టి సిబిఐ అని ఎప్పుడు అన్నాడో అప్పుడు రాష్ట్రంలో వెన్నులో వణుకు పుట్టింది. అంటే సపోజ్ అండి పోలీసోడు చేసిన అన్యాయాన్ని ఇంకొక పోలీసోడే ఎంక్వైరీ చేస్తే అది ఏ మాత్రం రిజల్ట్ బయటకు వస్తుందో మీ విజ్ఞతకి రాష్ట్ర ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నా. సో ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులు స్ట్రిక్ట్ గా పనిచేస్తున్నారని ఆ బాధిత కుటుంబాలకి రాష్ట్ర ప్రజలకి మీ బోటి మీడియా వాళ్ళకి కూడా అనిపించేలాగా 29 లోపు అంటే 29 కోర్టు వాయిదా ఉంది కదా, అప్పటికే ఆ తల్లికి నమ్మకం కుదరాల ఏ రోజు ఏ డేట్ అని. ఒరే నాయన ఆ లాయర్ గారు చెప్పేస్తున్నారు ఈ డేట్ లో బూడిదైపోయిందని. ఆ తల్లి ఎప్పుడు చంపేసినారు, బూడిదన్నివ్వండి అంటే అసలు అర్థం కాని పరిస్థితి అండి. దీంట్లో సిబిఐ ఎంటర్ అయితేనే రావాల్సిన నిజాలని సిట్ గాని సిఐడి గాని తొక్కి పెట్టి నారదీసేదేమీ లేదండి, కప్పెట్టి కాపాడేదే ఉంటది. ఎందుకంటే పరకామణి కేసులో కూడా సిఐడి ఆఫీసర్ అత్యుత్సాహంగా సతీష్ కుమార్ అనే ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ని A1 కంపార్ట్మెంట్ లో వెళ్తుండగా చంపేస్తే ఇంతవరకు సిఐడి దానికి కారణాలు కూడా వెలికి తీలా. అసలు అది ఫైల్ ఉందో ఏ అటక మీద పడేసినారో మాకైతే తెలియదు. ఇప్పుడు సిఐడి సిట్టు చొరుచుకుపోయి ముందుకెళ్ళిపోయి భాష అనే ఒక వ్యక్తిని తీసినారు. దేనికి? ఈ భాష ఈ నెల రోజుల నుంచి ఏమైపోయాడు, ఉద్గూకులు సిఐ నాగరాజు గారి బెదిరింపులకి ఒక దళిత బిడ్డ ఏకంగా నేను కులంలో పుట్టడమే తప్ప అని అంత డైరెక్ట్ గా అడిగితే మమ్మల్ని అంటే కాపు అని పక్కన పడేసినారు. పాపం దళిత సంఘాలన్నీ బయటకు వచ్చినాయి, మీరెందుకు వస్తున్నారు, కులం ఎందుకు తెస్తున్నారు, హత్యని హత్యలాగా చూడొచ్చు కదా అనే ప్రబుద్ధులు ఇప్పుడు మాట్లాడితే గొప్పగా గౌరవంగా జరుగుతున్నాయి దళిత ర్యాలీలు. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ జరుగుతుంది సార్. సార్ ఇక్కడ బలమైన కమ్యూనిటీలు ఏముంటాయి అంటే సార్ దళితులు, కాపులు, బీసీలు. సార్ మా బీసీల మీద దాడి జరుగుతుందా అని అమర్నాథ్ గౌడ్ విషయంలో వాళ్ళే మాట్లాడారు. దళిత సుబ్రహ్మణ్యం అంటూ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కాస్త దళిత సుబ్రహ్మణ్యంగా చేసినారు. ఈ రోజు కాపు గాది సాయి కృష్ణ అన్నప్పుడు కులం ఎందుకు వస్తుంది రజనీ గారు అని మాట్లాడినప్పుడు ఇవాళ రోజు వచ్చేసిందిగా ఏకంగా నేను దళితుల్లో పుట్టే తప్పు చేసినానని ఆ బిడ్డ మాట్లాడుతుంటే ప్రాణం చచ్చిపోతుంది సార్. భయంతో చచ్చిపోయాడు సార్. పారిపోయి ఎక్కడన్నా పక్క రాష్ట్రంలో బతకచ్చు, ఒరిస్సాలో బతకచ్చు, కేరళలో బతకచ్చు, చచ్చిపోవడం ఏంటి సార్? అంటే నువ్వు బయటకు వచ్చినా చంపేస్తా, నువ్వు లోపల ఉన్నా చంపేస్తా అని బెదిరించి వెళ్ళిపోయారట. ఆ డెడ్ బాడీని తీసుకెళ్లి ఖననం చేసేసారని మరి పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదు? ఎక్కడైనా డెడ్ బాడీ జరిగితే ఫస్ట్ ప్రైమరీ స్టేజ్ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ మార్చి తీసుకెళ్లి దాన్ని పంచనామా చేసి ఫార్మాలిటీస్ ఫిలప్ చేసి దాన్ని కన్సెంట్ రిపోర్ట్ ని కన్సెంట్ పోలీస్ స్టేషన్ కి పంపించాలి. దిస్ ఈస్ ద ప్రొసీజర్. మోస్ట్ వ్యాలిడ్ పాయింట్. ఎవరికైనా చేయమన్నాడు? మున్సిపాలిటీ వాళ్ళకి శవాలు రోజు దొరుకుతాయండి. ఖచ్చితంగా మీరు వెళ్ళి చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ కుక్క పిల్లల్ని పంది పిల్లల్ని వేసినట్టు శవాల మీద శవాలు గుట్టబోసి ఉంటాయి అక్కడ. వీళ్ళన్నీ కూడా ఏంటంటే సస్పిషియస్ డెత్స్ అంటారు వాటిని. అంటే తెలీదు, కాలువల్లో కొట్టుకొచ్చిన వాళ్ళు ఉంటారు, కృష్ణా రివర్ లో కొట్టుకొచ్చిన శవాలు ఉంటాయి, సూసైడ్ చేసుకున్న శవాలు ఉంటాయి, ఆ ట్రైన్ కింద పడిపోయిన శవాలు ఉంటాయి, హైవే మీద చచ్చిపోయిన శవాలు ఉంటాయి. ఇవన్నీ కూడా తెలీదు, చాలా ట్రేస్ అవ్వండి, అడ్రస్ ట్రేస్ అవ్వ. కొన్ని పిచ్చోళ్ళు ఉంటారు, మెంటల్లీ డిజార్స్ పర్సన్స్ ఉంటారు, వీళ్ళన్నీ కూడా సస్పిషియస్ డెత్ కింద ఎంటర్ చేసి
గవర్నమెంట్ హాస్పిటల్ ఫార్మాలిటీస్ ఫిక్స్ చేసి అప్పటికంటే ఖననం చేయాల్సింది. మరి దీన్ని ఎందుకు చేయలేదు? ఈ ఒక్క డెత్ లోనే ఇంత ఇంట్రెస్ట్ ఏంటి పోలీసులకి, స్పెషల్ ఇంట్రెస్ట్? సో నేను అదే అంటున్నాను, డైరెక్ట్ ఎవిడెన్స్ ఇందులో దొరకదు, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ద్వారా పోతేనే అప్పుడు ఈ విషయాలు బయటకు వస్తాయి. ఇది జరగాలి అంటే ఇప్పుడు మన రజనీ మేడం గారు చెప్పినట్టు లోకల్ పోలీస్ చేస్తే ఈ విషయాలు బయటకు రావు. స్టేట్ పోలీసులతో ఇది అవ్వదు 100%. మినిమం గుడ్లో మెల్ల సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఇప్పుడు అది మినిమం అన్నమాట. ఏంటంటే అదేం మరి ఉన్న ఏజెన్సీలో ఉన్న బెస్ట్ ఏజెన్సీ ఇండియాలో ఏదంటే అదే కాబట్టి అంత కొత్త హోప్ ఉంటుంది. అది తెలిసినా తేలకపోయినా కానీ కొన్ని విషయాలు దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకి తెలుస్తాయి. ఏం జరుగుతుందన్నది వాళ్ళు డిస్ప్లే చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా ఎంతో కొంత బయటకు వస్తుంది.